అందరికీ నమస్కారం అండి. నేను మీ గంగాధర్ కొండవేని. కాబట్టి ఈరోజు మనము చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్, మలబద్ధక సమస్య. కాబట్టి నేడు చాలామంది ఈ గ్యాస్ట్రిక్ మలబద్ధక సమస్యతోని బాధపడుతున్నారు. కాబట్టి ఒక ఇంట్లో నలుగురు లేక ఐదుగురు చూసుకుంటుంటే ఆ ఇంట్లో ఇద్దరు ఈ గ్యాస్ట్రిక్ మలబద్ధక సమస్యతోని బాధపడుతున్నారు. అసలు ఎందుకు ఆ, ఇలాంటి సమస్యతోని బాధపడవలసినటువంటి అవసరం ఏర్పడింది అని మనం గమనిస్తే ఒకసారి ఒక చిన్న ఉదాహరణ. గత ఒక 10-15 రోజుల క్రితము మన క్లినిక్ అమ్మ ఆరోగ్య కేంద్రకు ఒకరు రావడం జరిగింది. కాబట్టి అతను 16 సంవత్సరాల నుంచి ఈ సమస్యతోని గ్యాస్ట్రిక్ మలబద్ధక సమస్యతోని బాధపడుతున్నారు. 16 సంవత్సరాల నుంచి అన్ని హాస్పిటల్ తిరిగాడు. ఏసియన్ హాస్పిటల్, గ్యాస్ట్రోఎంటాలజిస్టు, చాలా హాస్పిటల్ తిరిగాడు. కాబట్టి ఫస్ట్ మొదలు ఇక్కడ ఒక కడుపులో మంట రావడము, తర్వాత పుల్లగా తేన్పులు రావడము, సో ఇలా ఇరిటేషను ఇలా ఉండేది. దానికోసమని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, పరిగెడుపున గోలు వాడడము, సో తర్వాత అలా జరుగుతూ ఉన్నది. తగ్గినట్టే తగ్గి కొద్ది రోజులు తగ్గి మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ రావడము, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ పరిగెడుపున గోళీలు, తర్వాత సిరప్ తాగడము జరుగుతూ ఉన్నది. అలా 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 ఏమైందంటే ఒక 3-4 సంవత్సరాల తర్వాత అది మలబద్ధకంగా మారింది. మలబద్ధకంగా మారి రాత్రి నైట్ పడుకునే ముందు సిరప్ తాగితేనే ఉదయము మోషన్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. అలా ఒక 12-13 సంవత్సరాల నుంచి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మోషన్ సిరప్ తాగడము, ఉదయం మోషన్కి వెళ్ళడము అలా జరుగుతూ ఉంది. కాబట్టి గత 2-3 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఇక సిరప్ తాగినా కానీ, రాత్రి సిరప్ తాగినా కానీ రాని పరిస్థితి. అంటే 10 ml 15 ml తాగితే ఉదయం కల్లా వచ్చేది. కానీ ఇప్పుడు 30 ml లేదా పూర్తిగా బాటిల్ మొత్తం తాగినా కానీ మోషన్ వచ్చే పరిస్థితి లేదు. అంటే 3-4 రోజులకు ఒక్కసారి, అది కూడా బలవంతంగా వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే, ఎన్ని సిరపులు తాగారు 12-13 సంవత్సరాల నుంచి అంటే, ఒక ట్రాక్టర్ ఉంటుంది కదా, ట్రాక్టర్ లోడు సిరప్ బాటిల్ తాగాను సార్ ఇప్పటి వరకు, కానీ నా యొక్క సమస్య తగ్గలేదు సార్. చాలా డాక్టర్లు కలిశాను, అన్ని హాస్పిటల్లో పెద్ద పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళడము, అందరు డాక్టర్లతో చూపించుకోవడం జరిగింది సార్. అయినా ఇప్పటి నుంచి రోజుకు ఒకటితో మొదలైనటువంటి పరిగడిపిన టాబ్లెట్ ఇప్పుడు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, తర్వాత అన్నం అరగడానికి ఒక సిరపు, మోషన్ వెళ్ళడానికి ఒక సిరపు తాగుతూ ఉండడు. అలా ఒక 12-13 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మన క్లినిక్ వచ్చిన తర్వాత వారిని అడిగింది ఏంటంటే, మీరు ఒకరోజు సో వారి యొక్క ఫైల్, వారి యొక్క అబ్డామిన్ స్కాను, తర్వాత ఎండోస్కోపీ ఇవన్నీ చూసి పరీక్షించి వారికి ఒకరోజు మీరేంటంటే మీరు ఏం తింటున్నారు ఒక చిన్న లిస్ట్ తీసుకొని రండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా మీరు ఏం తింటున్నారు, మధ్యాహ్నం లంచ్గా ఏం తీసుకుంటున్నారు, రాత్రి డిన్నర్లో ఏం తీసుకుంటున్నారు, మీరు తింటున్నటువంటి ఆహారము, రెగ్యులర్గా తింటున్నటువంటి ఆహారాన్ని ఒక లిస్ట్ రాసుకురండి. మీరు తినని ఆహారము, అంటే మీకు ఏదైతే ఆహారం నాకు పడదు, నేను తినను, తక్కువగా తింటానన్న ఆహారాన్ని ఒక లిస్టుగా రాసుకురండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఆహార విధానము, వారి యొక్క లైఫ్ స్టైల్ను, వారు చేస్తున్నటువంటి పనిని గమనిస్తూ ఉన్నట్టయితే వారు ఉదయం భోజనంగా ఏం తీసుకోరు. ఉదయము 8-8:30కు ఒక టీ కాఫీ, లేదంటే టీ కాఫీలోకి బిస్కెట్, లేదంటే ఒక కారీ లాంటిది తిని షాప్కి వెళ్తారంట. అంటే బిజినెస్ ఉంది వారికి, అది టైల్ షాప్ ఉంది, పెద్ద షాపు. ఆర్థికంగా ఫుల్ సెటిల్, మంచిగా 2-3 వర్కర్స్ ఉంటారు. అంటే బిజినెస్ పరంగా ఆర్థికంగా ఫుల్ సెటిల్, మంచిగా ఉన్నారు. కానీ
వారిని వేధిస్తున్న సమస్య ఏంటంటే ఇది. కాబట్టి ఉదయము బ్రేక్ఫాస్ట్గా టీ కాఫీ తాగుతూ బిస్కెట్ తిని షాప్కి వెళ్ళిపోతారు. మధ్యాహ్నము 2 తర్వాత లంచ్కి వస్తారు. మధ్యాహ్నం లంచ్ చేస్తారు. సాయంత్రానికి మళ్ళీ టీ కాఫీ తాగడము. అట్లా ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం కస్టమర్లు వస్తూ ఉంటారు కదా, మినిమము ఒక 8 నుంచి 10 సార్లు టీ కాఫీలు తాగుతారంట. వారు చెప్తున్నటువంటి ఆ లిస్ట్లో 8 నుంచి 10 సార్లు టీ కాఫీ తాగుతాడు. మళ్ళీ రాత్రికి 10-10:30కు ఇంటికి వచ్చిన తర్వాత పూర్తిగా, ఎందుకంటే 10 వరకు బిజినెస్ ఉంటుంది కదా, 10 వరకు షాపు క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చి 10:30-11 గంటలకు రాత్రి డిన్నర్ చేయడం జరుగుతుంది. ఇలాగా వారి యొక్క లైఫ్ స్టైల్ ఉంది. అంటే ఉదయము తినవలసినటువంటి టైంలో తినకుండా ఒక టీ కాఫీతో అడ్జస్ట్ అవ్వడము, మధ్యాహ్నము 2 గంటలకు లంచ్ చేయడము, రాత్రి డిన్నర్ అంటే 7 నుంచి 8 లోపు చేయాల్సినటువంటి భోజన టైంలో తినకుండా అందరూ పడుకోవలసినటువంటి టైంలో పడుకుంటున్నటువంటి టైంలో భోజనం తినడము వారి యొక్క లైఫ్ స్టైల్ ఉండడం జరిగింది. కాబట్టి వారికి పూర్తిగా కాబట్టి వారిదే కాదు, ఇప్పుడు చాలామంది మనము ఈ గ్యాస్ట్రిక్ మలబద్ధక సమస్యలతోని బాధపడుతున్నట్టయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మన యొక్క భోజన విధానం ఏ విధంగా ఉంది, సరి అయిన టైంకి భోజనం తింటున్నామా, ఓకే, ఏ టైంకి భోజనం తింటున్నాము ఒక్కసారి మీకు మీరు గమనించుకున్నట్టయితే మన యొక్క సమస్య మనకు అర్థమవుతుంది. కాబట్టి వారికి పూర్తిగా మన అమ్మ ఆరోగ్య కేంద్రాల్లో వారికి డైట్ ఇవ్వడం జరిగింది. ఉదయము 7 నుంచి 9 లేదు 10 లోపు కడుపు నిండా భోజనము. ఓకే సార్, నేను ఉదయంకు నాకు ఆకలి వేశారు అని అంటే ఆకలి వేయకుండే తినే ప్రయత్నం చేయాలి, మెల్లిమెల్లిగా తినే ప్రయత్నం చేయాలి. ఓకే అని వారిని 10 లోపు 9 లోపు భోజనం చేసే విధంగా వారికి మోటివేషన్ చేసి ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్న భోజనాన్ని ఒక 3 నెలల పాటు ఎత్తివేయడం జరిగింది. అంటే మధ్యాహ్న భోజనంగా జ్యూస్, మజ్జిగ లేదంటే పళ్ళ రసాలు ఇవ్వడం జరిగింది. తర్వాత రోజుకు టీ కాఫీలు ఒక 8 లేక 10 టీ కాఫీలు తాగుతాడంట. పూర్తిగా టీ కాఫీని నిషేధించి దాని ప్లేస్లో అప్పుడప్పుడు ఉదయము సాయంత్రం అది కూడా గ్రీన్ టీ లాంటి ఇవ్వడం జరిగింది. తర్వాత రాత్రి భోజనము 7-7:30 లోపే డిన్నర్ పూర్తి చేయడం. సార్ నాకు మరి షాప్ ఉంటుంది కదా సార్, 10-10:30 వరకు షాప్ ఉంటుంది, 7-7:30 వరకు భోజనం చేయడం వీలు కాదు సార్ అంటే, మరి నీ సమయాన్ని మీరు అడ్జస్ట్ మార్చుకోనంత వరకు, అంటే మీరు అక్కడ బిజినెస్ చూస్తున్నారు కానీ మీ బాడీని చూడట్లే. మీ బాడీ ఏం చెప్తుంది, అది తినవలసిన టైంలో మీరు తినకుండా ఉండడం, తినకూడని టైంలో మీరు ఆహారాన్ని తినడము చేస్తున్నారు. అంటే బిజినెసే చూసుకుంటున్నారు తప్ప ఒక్కసారి ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది అని మీరు ఒక్కసారి గమనించుకోవట్లేదు. కాబట్టి మీ సమస్య మీరు ఎన్ని రోజుల నుంచి దాంతో సఫర్ అవుతుండ్రు. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోండి అని వారికి చెప్పడం జరిగింది. వారి యొక్క రాత్రి డిన్నర్ భోజనాన్ని 7-7:30 లోపు తినే విధంగా వారికి చెప్పడం జరిగింది. అలా 4 నుంచి 5 నెలల పాటు ఉదయ భోజనము 10 లోపు, మధ్యాహ్నము భోజనం తీసివేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం లేకుండా రాత్రి 7-7:30 లోపు భోజనము, అంటే టీ కాఫీలను తీసివేయడం జరిగింది. ఇలా డైట్ను సరిచేసి డైట్లో మనం ఇచ్చినటువంటి డైట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాటు, పీచు పదార్థం ఉండే విధంగా డైట్ మార్పు చేయడం జరిగింది. వారు ఇలా 4 నుంచి 5 నెలల పాటు డైట్ చేసిన తర్వాత పూర్తిగా వారి యొక్క సమస్య నుంచి బయటపడడం జరిగింది. ఇంతకుముందు ఒక మోషన్ సిరప్ తాగితేనే ఉదయము మోషన్కి వెళ్ళే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు ఎలాంటి టాబ్లెట్ కానీ సిరప్ తాగకుండానే మోషన్కు పూర్తిగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక 6 నెలల నుంచి ఎలాంటి టాబ్లెట్ సిరప్ లేకుండానే హ్యాపీగా
వారి యొక్క గ్యాస్ట్రిక్ మలబద్ధక సమస్య నుంచి బయటపడడం జరిగింది. ఓకే, అంటే ఇది ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్పాను. కాబట్టి ఒక్కసారి మీకు ఇలాంటి సమస్య ఉన్నట్టయితే ఒక్కసారి సరి చేసుకోండి, చూసుకోండి మీరు. ఒకటి, ఏ టైంలో మనం భోజనం చేస్తున్నాము, ఓకే, మన యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఏ టైంలో మనం పడుకుంటున్నాము, తింటున్నాము అని మనము ఒక్కసారి దీన్ని సరి చేసుకున్నట్లయితే మీరు మీ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు తెలుస్తుంది. అంతే తప్ప మీరు ఆ హాస్పిటల్కి వెళ్దామా, ఈ హాస్పిటల్కి వెళ్దామా, ఈ డాక్టర్ మార్చుదామా, ఆ డాక్టర్ మార్చుదామని చూసినంత కాలము మీ సమస్యకు సొల్యూషన్ లేదు. ఓకే, అందుకని ఒకసారి మీరు దీన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటూ, ఎవరైనా ఇలాంటి మలబద్ధక గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలతో బాధపడుతున్న వారైతే ఒకసారి మన అమ్మ ఆరోగ్య కేంద్రాలకు వచ్చినట్లయితే మీ యొక్క పరీక్షలు, అబ్డామిన్ స్కాను అన్నీ పరీక్షించిన తర్వాత మీకు ఎలాంటి మందులు లేకుండా డైట్, లైఫ్ స్టైల్ మార్పులతోనే మీ యొక్క సమస్యను పూర్తిగా తిప్పికొట్టవచ్చండి. కాబట్టి ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మా క్లినిక్ వచ్చి సంప్రదించి మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.